వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వచ్చే నెల 2వ వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలు షురూ కానున్నాయి. ఈ సెషన్స్ లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలుపనున్నారు. ప్రధానంగా ROR 2024 బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవం, కులగన్న, హైడ్రా తదితర అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే రైతు భరోసా, 4th సిటీ ఏర్పాటు, కాంగ్రెస్ పాలనలో ఏడాది పాటు చేపట్టిన కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే లగచెర్ల ఘటనతో పాటు పలు విధానాలపై సర్కారు విధానాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. అటు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. డిసెంబర్ 7తో రేవంత్ సర్కార్ పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఆలోపే మంత్రివర్గ విస్తరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మరోవైపు కొండపోచమ్మ సాగర్ దగ్గరలో ఉన్న హరీష్ రావు ఫామ్ హౌస్ పై సర్కార్ విచారణ జరిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. డిసెంబర్ 9వ తేదీ నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7వ తేదీ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావాల్సిన సందర్భంగా కూడా ఈ నెల 26 రోజుల పాటు కూడా ఏదైతే ప్రజా పాలన విజయోత్సవ సభలు జరుపుతున్న ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. డిసెంబరు 7వ తేదీలోపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రేపు 23వ తేదీన ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ 7వ తేదీలోపే ఈ మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది. ఇప్పటికీ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం 12 మందితోనే మంత్రివర్గం నడుస్తూ ఉంది. ఇంకా 6 బెర్తులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మొత్తం 18 మంది సభ్యులతో మంత్రివర్గం ఏర్పాటు చేసి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశానికి వెళ్తారని చెప్పి కూడా ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఏఐసీసీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు ముఖ్య నేతలు కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు కూడా మంత్రివర్గ విస్తరణ చోటు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ROR చట్టం, రెవెన్యూ ఆఫ్ రికార్డు చట్టం ఏదైతే ఉందో ధరణి స్థానంలో ఏదైతే ఈ ROR చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే సంబంధిత అధికారులతో పాటు ఇతర అధికారులందరితో కూడా దీనిపైన చర్చించింది. ఈ అసెంబ్లీలో బిల్లు తెచ్చి దానికి ఆమోదం కోసం కూడా చేస్తూ ఉంది. డిసెంబర్ 9వ తేదీన సభ ప్రారంభంలోనే ROR చట్టంపై బిల్లు ప్రవేశపెట్టి సభను వాయిదా వేసి అదే రోజు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం, అంటే తెలంగాణ డిసెంబర్ 9 అనేది సోనియా గాంధీ పుట్టినరోజు, అదేవిధంగా మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు. కాబట్టి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రివర్గంలో మంత్రిసభ్యులంతా కూడా కలిసి అది ఆవిష్కరిస్తారు. సభ కూడా జరుగుతుంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం. కాబట్టి ఇదొకటి. ఇంకోటి ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కొండపోచమ్మ సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ దాన్ని నిర్మించుకున్న వ్యవహారం పైన దానికోసం భూసేకరణ ఏ విధంగా భూములు తీసుకున్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూములు సేకరించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఏ విధంగా భూములు సేకరించి చట్టానికి వ్యతిరేకంగా భూములు సేకరించి దానిపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అందులో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానిపైన కూడా విచారణ జరిపిస్తున్నాం. వాస్తవాలు ఏంటో విచారణ ద్వారా బయటకు వస్తాయని చెప్పి కూడా దాని దిశగా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ అంశాలతో పాటు ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే 2000 నుంచి 4000 పెన్షన్ ఉందో ఈ 2 అంశాలు కూడా ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ 2 అంశాలను అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ 2 కనుక అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన ఫలితాలు రావు, ఆశాజనకంగా ఫలితాలు ఉండవని చెప్పి ప్రభుత్వం మాత్రం సీరియస్గా దృష్టి సాధించని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే రైతు భరోసా అనేది 65 లక్షల మంది రైతుల కుటుంబాలకు ప్రస్తుతం రాష్ట్రంలో రైతు భరోసా జరుగుతూ ఉంది. దీనిపైన రైతు
భరోసా ఎలాంటి రైతులకు ఇవ్వాలి, ఏ విధమైన రైతులకు ఇవ్వాలి, పంట పండించే రైతులకు ఇవ్వాలా, పంట పండించిన రైతులకు ఇవ్వాలనే దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జరిగింది. దానిపైన ఒక కసరత్తు జరుగుతూ ఉంది. అది బట్టి విక్రమార్క నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి రైతు భరోసా అనేది ప్లస్ ఈ 4,000 రూపాయలు పెంచిన అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద టాస్క్ అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఇతరత్ర అంశాలు చర్చించేందుకు అసెంబ్లీని కూడా ఒక వేదికగా చేసుకొని అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పై ఉన్న కమిషన్ విచారణ కానీ, తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ కానీ, పవర్ కమిషన్ విచారణ అంశాలు కూడా ఈ అసెంబ్లీలో చర్చించి ముందుకు పోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి అనుకోవాలి. శిరీష, అయితే రామ్, ఇక ఆసరా పెన్షన్స్కి సంబంధించి ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే ఇప్పటికే 2,000 రూపాయలున్న పింఛన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. ఏదైతే ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలోని రైతాంగానికి రైతు రుణమాఫీ 31,000 కోట్లు చేస్తామని చెప్పి ఏదైతే చేసిందో ఇప్పటికీ 18,000 కోట్లు మాత్రమే చేసింది. 22 లక్షల మంది రైతులకు మాత్రమే. మిగతా 40 లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. పింఛన్ల విషయంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి 1 ఇయర్ పూర్తవుతుంది. కానీ గత డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే పింఛన్లు వచ్చే నెల నుంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ బడ్జెట్ అంచనాలు ఇతర వనరుల ఆదాయ వనరుల సమీకరణతో ఆలస్యం కావడంతో కొంత జాప్యం జరగడంతో పింఛన్లు ఈ 1 ఇయర్ పార్టీ ఇవ్వలేకపోయింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఈ 4,000 రూపాయల ఆసరా పింఛను ఇచ్చి దానికి ముందు రైతు భరోసా కూడా ఇచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పోయేందుకు ఇప్పటికే కులగణన సర్వే కూడా ఒకటి చేపట్టింది. ఇవన్నీ అంశాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ప్రభుత్వం పారదర్శకంగా అన్ని విషయాల్లో ముందుకు పోతుంది. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కూడా కేవలం మొదటి తప్ప 4 లక్షలే కాదు, 20 లక్షల ఇండ్లు టార్గెట్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా 20 లక్షల ఇల్లు ఇచ్చి తీరేది కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామ్.